డాక్టర్ మరొకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి మాట్లాడుకుంటే బకాయిలండి. ప్రైవేట్ ఆసుపత్రులకి 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్‌గా వెళ్ళినా, ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫార్చునేట్లీ అయినా మా హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ లేదు. నేను జనరల్‌గా మీరు అంతకుముందు ఆ బాధ్యతలు చూశారు కాబట్టి, అంటే కోట్ల రూపాయలు పెరిగిపోయి ఉంటున్నాయి. ఏంటి ఏమైనా పరిష్కారం ఉందా ప్రభుత్వానికి? అంటే ఈ రెండిట్ల మధ్య ఎప్పటికప్పుడు వీళ్ళు మేము సేవలు నిలిపివేస్తామని, మేము నడపలేకపోతున్నామని చెప్పటం, ఆ తర్వాత ప్రభుత్వం నెగోషియేషన్స్ చేయటం, మళ్ళీ ముందుకెళ్ళటం. అన్ని గవర్నమెంట్స్కి ఉండే ఇబ్బందులే కదండి, ఇంకా తప్పదు అది. సో ఇది మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి అంతే. అంతే. డాక్టర్ ఇందాక మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు, స్పెయిన్‌కి సంబంధించి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేసే ఉద్యోగాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవే నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ వింటున్నాం L1, L2 అని, L3 అని, ఇలాగా ఈ నెంబర్స్ కూడా సామాన్య ప్రజలకు అలవాటు అయిపోయింది. ట్రూ. సో యూజువల్గా ఏంటంటే మనిషి మిగిలిన యానిమల్ కింగ్డమ్తో పోలిస్తే మనిషి ఇరెక్ట్ పోస్చర్ వచ్చింది. హ్యూమన్సే 2 కాళ్ళ మీద నడిచేది హ్యూమన్సే కాబట్టి ఈ పోస్చర్ వల్ల ఈ స్పైన్లో డీజనరేషన్ అనేది మిగిలిన యానిమల్స్కి ఉండని డీజనరేషన్ మనకు వస్తుంది. ఓకే. సో ఏదైతే మనకి ఎక్కువగా మూవ్ అయ్యే పార్ట్స్ ఆఫ్ ద స్పైన్ ఏవైతే మనకు మెడ ఒకటి ఎక్కువ మూవ్ అవుతుంది, అట్లనే కింద బ్యాక్ ఎక్కువ మూవ్ అవుతుంది. సో మనం రొటీన్ డే టు డే థింగ్స్ కానీ వేటిల్లో అయినా కానీ కింద బ్యాక్ మెడ ఎక్కువ మూవ్ అవటం వలన ఆ ఏరియాస్లో ఏంటంటే ఆ బోన్ మధ్యలోని ఆ డిస్క్స్ ఉంటాయి, తర్వాత లిగమెంట్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి. ఇవన్నిటిల్లో కూడా మనకు ఎట్లయితే మోకాళ్ళలో ఆర్థరైటిక్ చేంజెస్ వస్తాయో అట్లనే చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ కొంతమందిలో ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. సో దాని వలన కొంత ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి. డెఫినెట్గా మనమైతే కొంత కేర్ తీసుకొని కొంచెం నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ అవకాశం ఉందండి అలాగా? నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవటం, మన నెక్ని ప్రొటెక్ట్ చేసుకోవటము. ఎక్కువగా ఈ మొబైల్స్ రావటం వల్ల నెక్ ఎక్కువ బెండ్ చేసి చూస్తూ ఉండటము, ఇవి కొంత స్క్రీన్ టైం అనేది మనకు విపరీతంగా పెరిగింది. సో వీటన్నిటి వల్ల కొంత ఇవి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని ఏంటంటే అవి కొంచెం తగ్గించుకొని ఈ కొంచెం నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకునే ఎక్సర్సైజెస్ రొటీన్ చేసుకుంటే ఇవి తగ్గేదానికి ఆస్కారం.